పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. ముఖ్య అతిథి డాక్టర్ కామాక్షి గారి సాహిత్య ప్రసంగం. అంశం కాళిదాస విరచిత కుమార సంభవ కవితా సౌందర్యం. ఈ దీంట్లోకి వెళ్ళకపోయే ముందు ముఖ్య అతిథి గురించి కొన్ని వివరాలు తెలియజేస్తాను. డాక్టర్ కామాక్షి గారు, ఆ పేరు వింటేనే ఆ కామాక్షి పరదేవత మనకి గుర్తు వస్తుంది. అంత శక్తివంతమైన పేరు అది. ఆమె కూడా ఆ కామాక్షి పరదేవత యొక్క అనుగ్రహంతో సంస్కృతంలో చాలా చక్కటి పరిశోధనలు చేశారు. ఆమె 10వ తరగతి చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం వ్యాసాశ్రమంలో చేశారు. అటు తర్వాత బాపట్ల మండలం జిల్లెళ్లమూడి సంస్కృత కళాశాలలో శాస్త్రిగా అక్కడి నుండి ఉత్తీర్ణులయ్యారు. తర్వాత ఆచార్య, పిహెచ్డి తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయంలో చేశారు. ఆమె 7 సంవత్సరాల పాటు వాచస్పత్యం అనేటువంటి నిఘంటు పని చేశారు. అలాగే వ్రాతప్రతి, మాన్యుస్క్రిప్ట్ అంటారు, వ్రాతప్రతి పైన కూడా 7 సంవత్సరాల పాటు ఆమె తిరుపతిలోనే పనిచేశారు. బ్రాహ్మీ లిపి, శారదా లిపి వంటి లిపి నేర్చుకున్నారు. డాక్టర్ కామాక్షి గారు గురువు గారు సాహిత్య గురువు శ్రీ కొంపెల్ల రామసూర్యనారాయణ గారు. ఆయనములానే అంతో ఇంతో నేను నేర్చుకున్నాను అని చాలా వినమ్రంగా ఆమె తెలియజేశారు. ఆయన శ్రీ కొంపెల్ల రామసూర్యనారాయణ గారు తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయంలో విశ్రాంత ఉద్యోగి. ఈరోజు అంశం వెళ్ళబోయే ముందు ఆమె పిహెచ్డి చేసినటువంటి అంశం ఏమంటే, శ్రీ ప్రభుదత్త స్వామి విరచిత మౌర్య చంద్రోదయ మహాకావ్యస్య ఆలంకారిక దృష్ట్యా అధ్యయనం. దీనిపైన ఆమె అధ్యయనం చేశారు. ఆమె 2016 నుండి నేటి వరకు కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం న్యూఢిల్లీలో ఉన్నారు. ఆమె ఆంధ్ర రాష్ట్రంలో సంస్కృత కవుల మీద కూడా పరిశోధన చేయనున్నారు. ఈ చిన్నపాటి పరిచయంతో ఈరోజు కార్యక్రమాన్ని తీసుకువెళ్ళవలసిందిగా, ఆమె యొక్క భాషణం ఇవ్వవలసిందిగా డాక్టర్ కామాక్షి గారిని ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ కామాక్షి గారు, మీకు 1 గంట నిడివి. ఇప్పుడు సమయం 7:15 అయింది. 8:15 వరకు మీ టైము. ఒక 5 నిమిషాల ముందు మీకు గుర్తు చేయమంటారా? ఒక 5 నిమిషాల ముందు మీకు గుర్తు చేస్తానండి. మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. 45 నిమిషాలు అన్నారు. 45 నిమిషాల నుంచి 1 గంట లోపు పర్వాలేదు. మీరు ఒకవేళ అయిపోతే మీరు ముగించండి. ఒకవేళ సమయం కనుక మించిపోతుంటే నేను గుర్తు చేస్తాను. మీరు అందుకోసం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. శ్రీ గురుభ్యో నమః. ఈ సభలో కవులు మొట్టమొదట మాకు తెలిసినటువంటి అవధాని గారు ఫోన్ చేసి, కామాక్షి, నీకు నచ్చిన ఏదో విషయం మీద 3 రోజులు టైం ఇస్తున్నాను, నీకు నచ్చినటువంటి ఏదో విషయం మీద మాట్లాడు అని నన్ను ఆదేశించారు. వారు పెద్దవాళ్ళు కాబట్టి వారి మాటను శిరసావహించి
సమయాభావం అయినా కానీ నాకు తెలిసినటువంటి 4 మాటలు మీ ముందుంచడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ సభలో కవులు, సాహిత్య ధురంధరులు ఉన్నారని వారు అన్నారు. కాబట్టి ఆటోమేటిక్ గా గాంధీవం శ్రమసతే హస్త త్వచైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః అని రంగంలో అర్జునుడి యొక్క స్థితి ఎలా ఉందో కాస్త ఇంచుమించుగా నా పరిస్థితి కూడా అలాగే అనిపిస్తుంది. అయినా కానీ ప్రయత్నం చేస్తాను. కాళిదాస కుమార సంభవం కవితా సౌందర్యం అనే విషయం గురించి ఈరోజు మాట్లాడుతున్నాను. కాళిదాస పరిచయం అందరికీ తెలిసిన విషయాలే మరొకసారి మీకు గుర్తు చేస్తాను, అంత మాత్రమే. పురా కవీనాం గణనా ప్రసంగే కనిష్ఠికాధిష్ఠిత కాళిదాసః అద్యాపి తత్తుల్యక వేర భావాత్ కనిష్ఠికాధిష్ఠిత కాళిదాస అని ఈ శ్లోకం అందరికీ పరిచితమైనటువంటి శ్లోకమే, దానికి వివరణ అవసరం లేదు. అలాగే పుష్పేషు జాతి నగరేషు కాంచి నదీషు గంగా కవి కాళిదాస అనే వాక్యం కూడా సుప్రసిద్ధమే. అలాగే ధ్వన్యాలోకంలో ఆనందవర్ధనాచార్యులు గారు ఒక మాట అంటారు, అస్మిన్ అతి విచిత్ర కవి పరంపరా వాహిని సంసారే కాళిదాస ప్రభృతయ ద్విత్రాహ పంచశావ మహాకవయ ఇతి గణ్యంతే అని ఆయన యొక్క స్థానాన్ని గుర్తు చేశారు. ఈ కాళిదాసు యొక్క ప్రసిద్ధమైనటువంటి రచనలు 7 ఉన్నాయి. కుమార సంభవం, రఘువంశం అనే 2 మహాకావ్యాలు, మేఘదూతం, ఋతు సంహార అనే 2 ఖండకావ్యాలు, అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశీయం, మాలవికాగ్నిమిత్రం అనే 3 రూపకాలు చాలా ప్రసిద్ధమైనటువంటి ఈ 7 రచనలు. తర్వాత ఈ కుమార సంభవం అనే మహాకావ్యంలో 17 సర్గలున్నాయి. ఈ 17 సర్గల విషయంలో విమర్శకులకి ఏకాభిప్రాయం లేదు. కుమార సంభవంలో ఉండేటువంటి 17 సర్గలు కాళిదాసే రచించారా అనే విషయంలో ఏకాభిప్రాయం లేక కొంతమంది 1 నుంచి 8 వరకు మాత్రమే కాళిదాసు రచన, మిగతావన్నీ ప్రక్షిప్తాలు అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. దానికి కారణాలు ఏమిటి అంటే రచనా శైలి. 1 నుంచి 8 వరకు ఉండే సర్గలో ఉండేటువంటి రచనా శైలి ఒక విధంగా ఉంటే 9 నుంచి 17 వరకు ఉండే సర్గల్లో రచనా శైలి భిన్నంగా ఉందని ఒక కారణం చూపిస్తున్నారు. మరో కారణం ఏమిటంటే మల్లినాథ వ్యాఖ్య 1 నుంచి 8 సర్గల వరకే మనకి మల్లినాథ వ్యాఖ్య లభిస్తుంది, మిగతా సర్గలకి మల్లినాథ వ్యాఖ్య లభించడం లేదు. ఈ 2 బలమైన కారణాలను చూపించి అన్ని సర్గలు 17 సర్గలు కాళిదాసు రచించలేదు, కేవలం 1 నుంచి 8 మాత్రమే కాళిదాస రచన అని వాళ్ళు వాదిస్తున్నారు. ఈ వాదన అందరికీ ఆమోదయోగ్యం కాదు. మరికొందరు కానే కాదు, ఈ మహాకావ్యం యొక్క పేరేమిటి? కుమార సంభవం. కుమారస్య సంభవ కుమార సంభవ, కుమార సంభవం అధికృత్య కృతం కావ్యం కుమార సంభవం. అయితే కుమార సంభవం ఏ సర్గలో జరిగింది అంటే 10వ సర్గలో జరిగింది. అదే కాళిదాసు 8 సర్గలే రాయాలి అని ముందుగా నిర్ణయించుకుని ఉంటే ఈ కుమార సంభవ మహాకావ్యానికి కుమార సంభవం అని కాకుండా శివ పరిణయమను, పార్వతీ పరిణయమను, పార్వతీ పరమేశ్వర పరిణయమను, శివ పార్వతీ పరిణయమను ఏదో ఒక పేరు పెట్టాలి. లేకపోతే నామకరణం గర్భితార్థ ప్రకాశకం, నామకరణం నాటకస్య గర్భితార్థ ప్రకాశకం అని ఒక వాక్యం ఉంది. ఆ వాక్యానుసారంగా ఈ కావ్యంలో జరిగినటువంటి ఒక ప్రధాన సన్నివేశాన్ని ఆధారంగా చేసుకునైనా నామకరణం చేసి ఉండాలి. ఇవేమీ చేయకుండా కుమార సంభవం అని నామకరణం చేసి కేవలం 8 సర్గలతో ఎలా ఆపుతారు? కాబట్టి 1 నుంచి 17వ సర్గ వరకు కూడాను ఇది కాళిదాస రచనే అని అని ఒక కారణం చూపిస్తున్నారు. ఇంకొక కారణం ఏమిటంటే ఒకవేళ కాళిదాసులు గారు 1 నుంచి 8వ సర్గ వరకు రచించిన తర్వాత దివంగతులయ్యారు అనుకుందాం. అయితే మనం ఇలాగాని మనం అంగీకరిస్తే అభిజ్ఞాన శాకుంతలం దీనికంటే ముందు రచన అని మనం అంగీకరించాలి. కానీ రచన ప్రౌఢత్వాన్ని ఆధారంగా చేసుకుని అభిజ్ఞాన శాకుంతలం అలాగే మాలవిక అభిజ్ఞాన శాకుంతలం
రఘువంశం, ఈ రెండు కూడాను కుమార సంభవం తర్వాత రచనలు అని ఆ రచనా ప్రౌఢత్వాన్ని ఆధారంగా చేసుకుని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఈ కారణాల వల్ల 1 నుంచి 17వ సర్గలు కూడాను కాళిదాసు రచనే అని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు ఎక్కువ మంది. ఏదైతే సర్గలు ఎవరు రాశారు, రచన ఎవరిది అనే దానికంటే కూడా మన దృష్టి అవి హృదయాహారికారిగా ఉందా లేదా అన్నది మాత్రమే ప్రధానంగా మనము అర్థం చేసుకోవలసిన అంశం. కాబట్టి ఎవరి రచన అయినా కానీ సహృదయులుగా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది అన్నది అందరికీ విదితమైనటువంటి విషయం. ఇక గ్రంథారంభే నిర్విఘ్న పరిసమాప్త్యర్థం మంగళాచరణం విధీయతే అన్నట్లుగా గ్రంథం యొక్క ప్రారంభంలో మంగళాచరణం చేయడం అనేది మన పరంపర. కాబట్టి కుమార సంభవ మహాకావ్యంలో అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజః పూర్వాపరౌ తోయ నిధి విగాహ్య స్థితః పృథివ్యా ఇవ మానదండః అని హిమాలయ వర్ణనతో ప్రారంభించారు కాళిదాసుల వారు. ఉత్తరస్యాం దిశి దేవతాత్మ హిమాలయో నామ నగాధిరాజః పూర్వాపరౌ తోయనిధి విగాహ్య పృథివ్యాః మానదండః ఇతి స్థితః అస్తి అని దీని అన్వయము. ఉత్తరస్యాం దిశి ఉత్తర దిక్కులో దేవతాత్మ హిమాలయః నామ నగాధిరాజః దేవతా స్వరూపమైనటువంటి హిమాలయము అనే పేరు కలిగినటువంటి పర్వతరాజు పూర్వాపరౌ తోయనిధి విగాహ్య పూర్వ పశ్చిమ దిక్కుల్లో ఉండేటువంటి సముద్రాల్ని కలుపుతూ పృథివ్యాః మానదండః ఇతి స్థితః అస్తి ఈ పృథివికి ఒక కొలమానంగా నిలబడి ఉంది ఆ మహాపర్వతము అని హిమవత్ పర్వతం యొక్క వర్ణన కాళిదాసు గారు రచించారు. ఉత్తరస్యాం దిశి హిమాలయః నామ నగాధిరాజః అస్తి అని చెప్పడం ద్వారా ఇది వస్తు నిర్దేశాత్మక మంగళాచరణం అనేది వాచ్యం. దేవతాత్మ హిమాలయః అని చెప్పడం ద్వారా హిమాలయము దేవతా స్వరూపము కాబట్టి నమస్కారాత్మక మంగళాచరణం అనేది ఇక్కడ వ్యంగ్యం అని మనం చెప్పుకోవచ్చు. ఇక కథా ప్రవేశం చేస్తే పూర్వజంలో పార్వతీదేవి సతీదేవిగా దక్ష ప్రజాపతి పుత్రికగా ఉంటుంది. అప్పుడు దక్ష ప్రజాపతి అందరికీ తెలిసిన కథే ఒకసారి స్పృశిస్తాను. దక్ష ప్రజాపతి ఒకసారి యాగం చేస్తుంటే దేవతలందరికీ ఆయన ఆహ్వానం పంపించారు కానీ పార్వతీ పరమేశ్వరులకు మాత్రం ఆహ్వానం పంపించలేదు. అయినప్పటికీ నాన్నగారే కదా అని చెప్పి పార్వతీదేవి ఆ యాగానికి వెళ్ళి అక్కడ అందరికీ పూజ్యస్థానం ఉంది కానీ పరమేశ్వరుడికి పూజ్యస్థానం లేదు అని గ్రహించి ఎంతో ఖిన్నురాలయ్యి అగ్నికుండంలో ఆత్మాహుతి చేసుకుంటుంది. ఆ తర్వాత ఆ జన్మ తర్వాత మళ్ళీ హిమవంతుడికి మేనాదేవికి పుత్రికగా జన్మించి తర్వాత పరమేశ్వరుణ్ణి భర్తగా పొందాలి అని తపస్సు ప్రారంభిస్తుంది. ఇదిలా ఉండగా తారకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు కఠోరమైనటువంటి తపస్సు చేసి బ్రహ్మ ద్వారా వరాన్ని పొంది దేవతల్ని మానవుల్ని చాలా హింసిస్తూ ఉంటాడు. అప్పుడు దేవతలంతా గుమిగూడి ఒక్కసారి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఈ తారకాసురుని గురించి వివరించుకుంటారు. ఈయన ఆగడాలు ఎక్కువైపోతున్నాయి, దీనికి ఏదో ఒక మార్గాన్ని మాకు నిర్దేశించండి అని చెప్తే అప్పుడు బ్రహ్మగారు చెప్తారు, పరమేశ్వరుని యొక్క పుత్రుడిగా పార్వతీ పరమేశ్వరుని పుత్రుడిగా జన్మించేటువంటి కుమారస్వామి ద్వారా ఇతని నాశనం జరుగుతుంది అని చెప్పేసి ఆయన వాళ్ళకి సలహా ఇస్తాడు. వెంటనే దేవతలందరూ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళేసి ఈ విధమైనటువంటి కార్య సాధకుడు ఎవరు అని అన్వేషించి ఇంద్రుడు ఈ కార్యభారాన్ని మన్మధుడికి అప్పగిస్తాడు. అప్పగించిన తర్వాత పార్వతీదేవి హిమవంతుడికి పుత్రికగా జన్మిస్తుంది. పార్వతీదేవి యవనంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఒకరోజు నారద మహర్షి హిమవంతుడి దగ్గరికి వచ్చి శివుని యొక్క గుణగణాల గురించి వర్ణిస్తూ పార్వతీదేవికి తగినైనటువంటి వరుడు పరమేశ్వరుడు అని చెప్తూ ఉంటాడు. ఈ విధంగా పార్వతీదేవి శివుడి యొక్క గుణగణాల వర్ణన విని ఆయన ఎంతో అనురక్తురాలవుతుంది. ఈ సందర్భంలో కాళిదాసు ఒక ముగ్ధ అయినటువంటి స్త్రీ స్వభావాన్ని వర్ణిస్తూ ఒక చక్కటి శ్లోకాన్ని చెప్పాడు. ఏవం వాదిని దేవర్షౌ పార్శ్వే పితురధోముఖి లీలా కమలపత్రాణి గణయామాస పార్వతి అని. అంటే
పార్వతీదేవి పరమేశ్వరుని యొక్క గుణగణాలు వినడం అంటే ఆమెకి చాలా ఇష్టంగా ఉంది. కానీ పార్వతీదేవికి పరమేశ్వరుని యొక్క గుణగణాలు వినాలి అనేటువంటి ఆశ ముందుకు నెడుతూ ఉంటే ముగ్ధ స్వభావమైనటువంటి ఒక లజ్జ ఒక ఆమెని వెనక్కి నెడుతూ ఉంటుంది. అయితే ఆయన వచ్చి వర్ణిస్తూ ఉంటే ఏవం వాదిని దేవర్షు పార్శ్వే పితురధోముఖి, ఆయన తండ్రి దగ్గర తల వంచుకునేసి లీలాకమల పత్రాన్ని గణయామాస పార్వతి, చేతిలో కమలం పెట్టుకుని ఆ పత్రాలను లెక్కించే వ్యాజంతో ఆ పరమేశ్వరుని యొక్క గుణగణాలు వింటూ ఉందంట. ఈ విధంగా ఉంటే ఆ తర్వాత పార్వతీదేవి పరమేశ్వరుని భర్తగా పొందాలని ఆయనకి సేవ చేయడానికి వెళ్తుంది. సేవ చేయడానికి వెళ్ళి సేవలు చేస్తున్న సందర్భంలో వసంత ఋతువు వస్తుంది. అప్పుడు మన్మథుడు ప్రవేశించి పరమేశ్వరుని హృదయంలో మన్మథ భావాలు ప్రవేశించి పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అంతలో ఆ సందర్భంలో కవి ఒక చక్కటి శ్లోకం చెప్తాడు. అదేంటంటే, హరస్తు కించిత్ పరివృత్త ధైర్య చంద్రోదయారంభ ఇవ అంబురాశి ఉమాముఖే బింబ ఫలోదరోష్టే వ్యాపారయామాస విలోచనాని. ఆ మన్మథ బాణాలు వేసిన వెంటనే హరస్తు కించిత్ పరివృత్త ధైర్య చంద్రోదయారంభ ఇవ అంబురాశి, చంద్రోదయం జరిగినప్పుడు అంబురాశి ఆ సముద్రపు నీరు ఎగసి పడుతుంది. ఎందుకంటే ఆ సముద్రంలో కాస్త కల్లోలం మొదలయ్యి కాస్త అలజడి మొదలయ్యి ఆకాశంలో ఉండి చంద్రుణ్ణి చుంబిద్దామా అనే కోరికతో ఎగసి పడతాయంట అలలు. ఇది కవి సమయం. అలాగే ఈయన ఎప్పుడైతే బాణాలు వేశాడో మన్మథుడు, అప్పుడు పరమేశ్వరుని యొక్క హృదయంలో ఒక చిన్న అలజడి మొదలైంది. కించిత్ పరివృత్త ధైర్య, ధైర్యం కాస్త సడలించింది. ఉమాముఖే బింబ ఫలాధరోష్టే వ్యాపారయామాస విలోచనాని. ఆ ఉమాముఖంలో ఉండేటువంటి బింబఫల సదృశ్యమైన అధరోష్టాలతో, అధరం అంటే చిన్న కింద పది, ఓష్టం అంటే పెద్ద పైన పెదవని అందరికి తెలిసిన విషయమే. ఆ విలోచనాని వ్యాపారయామాస, ఆ దృష్టిని అలా సారించాడనమాట. ఈ శ్లోక సందర్భంలో సాహిత్య దర్పణంలో గుణీభూత వ్యంగ్య కావ్యం యొక్క భేదాలని చెప్తూ అగూఢం అపరస్యాంగం వాచ్యసిద్ధ్యంగం అస్ఫుటం సందిగ్ధ తుల్య ప్రాధాన్యం కాక్వాక్షిప్తం అసుందరం అని ఈ విధంగా గుణీభూత వ్యంగ్యానికి 8 భేదాలు చెప్తూ ఈ శ్లోకాన్ని సందిగ్ధ ప్రాధాన్యానికి ఉదాహరణగా ఇస్తాడు. ఇక్కడ వ్యాపారయామాస విలోచనాని అనేది వాచ్యం. అంటే ఆయన దృష్టిని సారించాడు, పార్వతీదేవి యొక్క అధరోష్టాల మీద ఆయన దృష్టిని సారించాడు అన్నది వాచ్యం. వ్యంగ్యం ఏమిటి అంటే ఆయనకి చుంబనేచ్ఛ కలిగింది, ముద్దు పెట్టుకోవాలనే కోరిక కలిగింది అనేది వ్యంగ్యం. కాబట్టి ఈ వ్యంగ్యం వాచ్యము చమత్కారజనకంగా ఉంది, వ్యంగ్యము కూడా చమత్కారజనకంగా ఉంది. కాబట్టి రెండిటికి ఏది దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి అనేది సందేహాస్పదంగా ఉంది. కాబట్టి ఇది సందిగ్ధ ప్రాధాన్యానికి ఉదాహరణగా ఇచ్చాడు సాహిత్య దర్పణంలోనూ, అలాగే కావ్య ప్రకాశంలో కూడా. ఆ తర్వాత మన్మధుడిని భస్మం చేస్తాడు. పార్వతీదేవి ధింగ్మే సౌందర్యం, ఈ నాకు నచ్చినటువంటి నా ప్రేయుని వశం చేసుకోవాలనేటువంటి నా సౌందర్యం వృధా అనేసి ఆమె కఠోరమైన తపస్సు చేయడానికి సిద్ధమయ్యి మేనాదేవిని అనుమతి అడిగితే, మేనాదేవి కోమలమైనటువంటి నీ శరీరం ఎక్కడ, కఠోరమైనటువంటి తపస్సు ఎక్కడ అని వద్దు అని భావిస్తుంది. కానీ దృఢాభిలాష దృఢ నిశ్చయ అయినటువంటి పార్వతీదేవి తన తండ్రి అయినటువంటి హిమవంతుడి యొక్క అనుమతి తీసుకుని కఠోర తపస్సు చేయడానికి బయలుదేరుతుంది, కఠోర తపస్సు ప్రారంభిస్తుంది. అంతలో ఆమె యొక్క ప్రేమాతిశయాన్ని, పరమేశ్వరుని యందు ఉండేటువంటి ప్రేమని పరీక్షించడానికి పరమేశ్వరుడు ఒక బ్రహ్మచారి వేషాన్ని ధరించి మాయావటి రూపంలో ఆమె దగ్గరికి వస్తాడు. వచ్చి బహుధా నిందిస్తాడు పరమేశ్వరుణ్ణి ఆమెను పరీక్షించడానికి. ఆ సందర్భంలో ఒక మాట అంటాడు, ద్వయంగతం సంప్రతి శోచనీయతాం సమాగమ ప్రార్థనయా కపాలినః కళాచసా కాంతిమతి కళావతః త్వమస్య లోకస్య చ నేత్ర కౌముది. ఇది కుమార సంభవం 5వ సర్గ 71వ శ్లోకంలో ఉంది. పినాకినః సమాగమ ప్రార్థనయా, పినాకి అయినటువంటి పరమేశ్వరుని యొక్క సమాగమాన్ని కోరుకోవడం ద్వారా సంప్రతి ద్వయం శోచనీయతాం గతం, ఈ లోకంలో ఇప్పుడు
రెండు చాలా విచారకరమైనటువంటి విషయాలు అయ్యాయి. వాళ్ళు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? అటువంటి పరమేశ్వరుణ్ణి, ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఆ దిగంబరుడు, అటువంటి పరమేశ్వరుణ్ణి వాళ్ళు, అటువంటి పరమేశ్వర సమాగమం కోరుకుంటున్నారే, వీళ్ళు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారని శోచనీయతాంగతి, రెండు ఇద్దరు శోచనీయమైన అంశాలైపోయారు. ఎవరి వాళ్ళు అంటే, సా కాంతిమతి కళావత కళ అస్య లోకస్య చ నేత్ర కౌముది త్వం చ. సా కాంతిమతి, కళలతో కూడినటువంటి కళావత చంద్రుని యొక్క కళ, అలాగే అస్య లోకస్య చ నేత్ర కౌముది త్వం చ, ఈ లోకానికి, ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్కరి కళ్ళకి నేత్ర కౌముది, నేత్రాలకి వెన్నెలైనటువంటి నువ్వు, ఆ చంద్రకళ నువ్వు, మీ ఇద్దరు కూడా, ఇంత గొప్పవాళ్ళైన మీరిద్దరు కూడాను అటువంటి పరమేశ్వరుని యొక్క సమాగమాన్ని కోరుకుని శోచనీయమైనటువంటి వాళ్ళుగా మారారు అని చెప్పేసి పరమేశ్వరుడు ఈ విధంగా అనేకమైనటువంటి నిందలు చేస్తారు. ఈ శ్లోకాన్ని సాహిత్య దర్పణంలో దోష పరిచ్ఛేదంలో అక్రమత్వ దోషానికి ఉదాహరణ ఇచ్చాడు విశ్వనాథుడు. ఎందుకు అంటే, అక్కడ కళాచ త్వంచ అని, త్వం తర్వాత చకారం లేకుండా లోకస్య చ అని చకారం అక్కడ తీసుకెళ్ళాడు. కాబట్టి క్రమభంగం జరిగింది. ఈ చకారం త్వం పక్కన ఉండాలి, క్రమభంగం జరిగింది కాబట్టి ఇది అక్రమత్వ దోషానికి ఉదాహరణ అని విశ్వనాథుడు సాహిత్య దర్పణంలో అక్రమత్వ దోషానికి ఈ శ్లోకాన్ని ఉదాహరణ ఇచ్చాడు. ఉపమా కాళిదాసస్య భారవేరర్థ గౌరవం దండినః పదలాలిత్యం మాఘే సంతి త్రయోగుణాః అని ప్రసిద్ధమైన శ్లోకం కదా. ఉపమా కాళిదాసస్య, కాళిదాసు ఉపమాలంకారానికి ప్రసిద్ధుడు. ఆయన ఉపమలు చాలా ప్రసిద్ధమైనవి. కానీ కేవలం ఉపమాలంకారాలే కాదు, అనేకమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి సుందరమైన వర్ణనలు అనేకం ఉన్నాయి. అందులో ఎవరో తెలియని కవి ఒక శ్లోకం రాశాడు. దానికి నా ఏకాభిప్రాయం నేను కూడా ప్రకటిస్తున్నాను. ఉపమా కాళిదాసస్య నోత్కృష్టేతి మతం మమ అర్థాంతరస్య విన్యాసే కాళిదాసో విశిష్యతే. కేవలం ఉపమాలంకారాలే కాదండి, అర్థాంతరాన్యాసాలంకారాలు అనేకం ఉన్నాయి. అర్థాంతరన్యాసాలంకారంలో వైశిష్ట్యం ఏమిటంటే, ప్రతి అర్థాంతరన్యాసాలంకారంలో ఏదో ఒక సూక్తి గాని లోకోక్తి గాని ఏదో ఒకటి మనకి కనిపిస్తూ ఉంటుంది. ఏంటి ఆ అలంకార లక్షణాధికం పక్కన పెడదాము. ఏంటంటే, ఒక సామాన్యమైన ముక్తి ద్వారా ఒక విశేష ముక్తిని సమర్థించడం కానీ, విశేషమైన ముక్తి ద్వారా ఒక సామాన్యమైన ముక్తిని సమర్థిస్తే అది అర్థాంతరన్యాసాలంకారం అని మీ అందరికి తెలిసిన విషయమే. దానికి ఉదాహరణగా వజ్రాదపి కఠోరాణి మృదువుని కుసుమాదపి లోకోత్తరాణం హి చేతంసి కోహి విజ్ఞాతుమర్హతి అని ఒక మంచి రాముడి గురించి చెప్పినటువంటి ఒక మంచి శ్లోకం ఉదాహరణగా ఇచ్చారు. మనం కుమార సంభవంలో ఉండేటువంటి ఉదాహరణ శ్లోకాన్ని చూద్దాం. ఎప్పుడైతే మన్మధుణ్ణి భస్మం చేశాడో ఆ సందర్భంలో కాళిదాసు ఒక ఉత్తమ శ్లోకాన్ని చెప్పాడు. తథా సమక్షం దహత మనోభవం పినాకినా భగ్న మనోరథ సతి నినింద రూపం హృదయేన పార్వతి ప్రియేషు సౌభాగ్య ఫలాహి చారుత. చాలా ప్రసిద్ధమైనటువంటి శ్లోకం ఇది. తథా సమక్షం మనోభవం దహత పినాకిన భగ్న మనోరథ సతి పార్వతి హృదయేన రూపం నినింద. తథా ఈ విధంగా సమక్షం మనోభవం దహతా పినాకిన, తన కళ్ళ ముందే మన్మధుణ్ణి శివుడి చేత మన్మధుడు దహింపబడడం చూసినటువంటి పార్వతీదేవి భగ్న మనోరథ సతి అంటే ఆశలు అడయాశలైపోయాయి, ఆశలన్నీ నీరు గారిపోయాయి ఆమెకి. సతి పార్వతి హృదయేన రూపం నినింద, మనసులో తన రూపాన్ని తను నిందించుకుందంట. నాకు నచ్చినటువంటి ప్రియుణ్ణి నా వశం చేసుకోలేనటువంటి ఈ రూపం ఎందుకు అనేసి ఆమె తనను తను నిందించుకుందట. దాన్ని సమర్థిస్తూ ఇది ఒక విశేషమైన ఉక్తి, ఒక ప్రత్యేకించి ఒక పార్వతీదేవి గురించి చెప్పినటువంటి ఒక వాక్యం. ఈ వాక్యాన్ని చారుత ప్రియేషు సౌభాగ్య ఫలాభవతి. అసలు సౌందర్యం అంటే ఏంటి? సౌందర్యం అనేది ప్రియతమ విషయకమైన సౌభాగ్య రూప ఫలాన్ని ప్రసాదించేది. అసలే సౌందర్యం ఏం చేయాలి? ఒక ఫలాన్ని ప్రసాదించాలి. ఏ రూపమైనటువంటి ఫలాన్ని? ప్రియతమ విషయకమైన
సౌభాగ్య రూపం, తన ప్రియుడిని తన స్వాధీనపరచుకోగలగాలి ఆ రూపానితో. అలా చేయలేని అట్లా చేయలేనటువంటి రూపం ఎందుకు అనేసి ఆమె నిందించుకుంటుంది. కాబట్టి తథాశమక్షం దహతా మనోభం పినాకిన భగ్న మనోరథ సతి నినింద రూపం హృదయేన పార్వతి, తన రూపాన్ని తను పార్వతీదేవి నిందించుకుంది అనే సామాన్యమైన ఉక్తి చేత ప్రియేషు సౌభాగ్య ఫలాహి చారుత అనే సామాన్య వాక్యం సమర్థించింది కాబట్టి ఇక్కడ అర్థాంతర్న్యాసాలంకారం. అలాగే ఇంకో శ్లోకం అర్థాంతర్న్యాసాలంకారికి. ఇతి ధ్రువే చ మనుషా సతీ సుతాం శశాకమేన ననియంతుముద్యతాం కయీప్సితార్థ స్థిర నిశ్చయం మనః పయశ్చ నిమ్నాభిముఖం ప్రతీపయేత్. ఇతి ధ్రువే చ మనుషా సతీ సుతాం శశాకమేన ననియంతుముద్యతాం కయీప్సితార్థ స్థిర నిశ్చయం మనః పయశ్చ నిమ్నాభిముఖం ప్రతీపయేత్. ఇది అనుశాసతి మేన ధ్రువేచ్ఛాం సుతాం ఉద్యమాత్ నియంతుం న శశాక ఈప్సితార్థ స్థిర నిశ్చయం మనః నిమ్నాభిముఖం పయశ్చ కహ ప్రతీపయేత్ అంటాడు. అంటే ఇది అనుశాసతి మేనాదేవి పార్వతీదేవిని, అమ్మా నీ అతి కోమలమైనటువంటి శరీరము తపస్సుకు కఠోరమైనటువంటి తపస్సుకు పనికిరాదు, మనకు కావలసినటువంటి దేవతలందరూ ఇంట్లోనే ఉన్నారు, నువ్వు వనానికి వెళ్ళొద్దు అని నివారిస్తుంది. ఆ సందర్భంలోని శ్లోకం ఇది. ఈ విధంగా ఆమె చెప్తూ మేనాదేవి ధ్రువేచ్ఛాం సుతాం ఉద్యమాత్ నియంతుం న శశాక, దృఢాభిలాష అయినటువంటి దృఢ నిశ్చయ అయినటువంటి పార్వతీదేవి అభిప్రాయాన్ని ఆమె నిరోధించలేకపోయింది. అలాగే అని ఈ వాక్యం ఏమిటి? అనుశాసతి మేన ధ్రువేచ్ఛాం సుతం ఉద్యమాత్ నియంతుం న శశాక అనేది సామాన్య కథ, ఒక విశేష కథనం. విశేషించి పార్వతీదేవి గురించి చెప్పడం అభిముఖం పయశ్చ కహ ప్రతీపయేత్. ఈప్సితార్థ స్థిర నిశ్చయం మనః అంటే చెయ్యద. అలాగే పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి భర్తగా పొందడానికి కేవలం తపస్సు ఇది అనుశాసతి మేనా ధ్రువేచ్ఛాం సుతాం ఉద్యమాత్ నియంతుం న శశాక. మేనాదేవి పార్వతీదేవి పరమేశ్వరుని భర్తగా పొందడానికి కఠోరమైన తపస్సు మాత్రమే మార్గం అని నిర్ణయించుకుని ఆమె కఠోరమైన తపస్సు చేయడానికి అరణ్యం వెళ్ళడానికి ఆమె నిర్ణయించుకుంది. కానీ మేనాదేవి దానిని నిరోధించడానికి ప్రయత్నించినప్పటికీ మేనా ధ్రువేచ్ఛాం సుతాం ఉద్యమాత్ నియంతుం న శశాక, కానీ పార్వతీదేవిని ఆపలేకపోయింది అనేది ఒక విశేషమైనటువంటి కథనం. అంటే పార్వతీదేవి గురించి మేనాదేవి గురించి పార్వతీదేవి గురించి చెప్పినటువంటి ఒక ప్రత్యేక కథనం. ఈ విశేష కథనాన్ని కయీప్సితార్థ స్థిర నిశ్చయం మనః పయశ్చ నిమ్నాభిముఖం ప్రతీపయేత్ అంటే ఈప్సితార్థ స్థిర నిశ్చయం మనః అంటే చేయదలుచుకున్నటువంటి పనిని చెయ్యడంలో స్థిర నిశ్చయమైనటువంటి మనస్సు కలిగిన మనస్సుని, అలాగే నిమ్నాభిముఖం పయహాచ కహ ప్రతీపయేత్ కిందకి ప్రవహించేటువంటి నీటిని ఎవరు రివర్స్ చేయగలరు, ఎవరు దాన్ని అధోముఖంగా ప్రవహింపజేయగలరు? ఎవ్వరూ చేయలేరని అర్థం. కాబట్టి ఈ సామాన్య కథనాన్ని విశేష కథనాన్ని సామాన్యంతో సమర్థించారు కాబట్టి ఇక్కడ అర్థాంతర్న్యాసాలంకారం. అలాగే మరొక ఉదాహరణ కృతాభిషేకం హుత జాత వేదసం త్వగుత్తరా సంగవతి మధీతినీం దిదృక్షవస్తామృషయోభ్యుపాగమన్ నధర్మ వృద్ధేషు వయః సమీక్షతే. ఇది కూడా నధర్మ వృద్ధేషు వయః సమీక్షతే అనే వాక్యం చాలా ప్రసిద్ధమైనటువంటి వాక్యం. కృతాభిషేకం అంటే కృత స్నానం, పార్వతీదేవి చక్కగా స్నానం చేసుకుని, అలాగే త్వదుత్తరా సంగవతీం అంటే ధృత వల్కల ఉత్తరీయాం అంటే వల్కల వస్త్రాన్ని స్నానం చేసుకుని వల్కల వస్త్రాన్ని ధరించి హుతజాత వేదసాం కృతాగ్నిహోమాం అగ్నిహోమాన్ని చేసుకుని స్తుతి పాఠాది కుర్వంతీం అటువంటి పార్వతీదేవిని దిదృక్షవః ఋషయః అభ్యుపాగమన్ ఆమెను చూడాలనే కోరికతో ఋషులందరూ కూడా అక్కడికి వచ్చారు.
ఆ ఋషులు మహాతపస్సంపన్నులు, తపోధనులు, వయసులో ఈమె కంటే చాలా పెద్దవాళ్ళు అయినప్పటికీ పార్వతీదేవి ఒక మహాకార్య సాధనలో, ఎందుకంటే ఆ రాక్షస సంహారం కోసం ఇది ఒక మహాకార్య సాధన, దానికోసం కఠోరమైనటువంటి తపస్సు చేస్తుంది కాబట్టి, ధర్మాన్ని ఆచరిస్తుంది కాబట్టి, ఆ ధర్మాచరణ అయినటువంటి పార్వతీదేవిని దర్శించడానికి తపోధనులైనటువంటి వాళ్ళు, వయోవృద్ధులైనటువంటి వారు, ఋషులందరూ కూడా ఆమెను దర్శించడానికి అక్కడికి వచ్చారు. అంటే ఇక్కడ కూడా నధర్మ వృద్ధేషు వయక్ సమీక్షతే అనే సామాన్య వచనం ద్వారా విశేష ఉక్తి సమర్థించబడింది కాబట్టి ఇక్కడ కూడా అర్థాంతన్యాసాలంకారం. అలాగే మనుస్మృతిలో వృద్ధత్వం 4 రకాలైనటువంటి వృద్ధత్వం చెప్పబడింది. అదేంటంటే వైరాగ్య వృద్ధత్వం, జ్ఞాన వృద్ధత్వం, ధర్మ వృద్ధత్వం, వయోవృద్ధత్వం. ఈ వయోవృద్ధత్వం అన్నిటికంటే లాస్ట్ అంతిమంగా చెప్పబడింది. ఈ 3 చాలా శ్రేష్టమైనటువంటివి. వయోవృద్ధత్వం సామాన్యమైంది అని కూడా చెప్పాడు. అదే సందర్భంలో మనుస్మృతిలో నతేన వృద్ధో భవతి ఏనాస్య ఫలితం శిరః, కేవలం తల పండినంత మాత్రాన ఆ వయోవృద్ధత్వం పెద్ద విశేషమేమీ కాదు. యోవా యువాప్యధీయానః తం దేవా స్థవిరం విదుహు అని కూడా మనుస్మృతిలో చెప్పబడింది. అలాగే ఇక ఈ కావ్యంలో ప్రసాద గుణం ప్రధానంగా ఉంటుంది, ద్రాక్షాపాకం ఉంటుంది. ఇక వ్యంగ్యార్థ విచారం మనం చూసుకుంటే ప్రతీయమానం పునరణ్యదేవ వస్త్వస్తు వాణీషు మహాకవీనాం యత్తత్ ప్రసిద్ధావయవాతిరిక్తం విభాతి లావణ్యమివాంగనాసు అంటాడు ధ్వన్యాలకారుడు ప్రథమోద్యోతలో 4వ కారికలో. ప్రతీయమానం పునరణ్యదేవ, ప్రతీయమానం అంటే వ్యంగ్యార్థం. వస్తు అస్తి వాణీషు మహాకవీనాం, వాణీషు వస్తు అస్తి, మహాకవుల యొక్క వాక్యాలలో ఒక ప్రతీయమానమైనటువంటి ఒక అర్థం ఉంటుంది. ఎలాగ ఉంటుంది అంటే ఎత్తత్ ప్రసిద్ధావయవాతి లిక్తం విభాతి లావణ్యం ఇవాంగనాసు, అంగనాసు లావణ్యం ఇవా అంటే ఒక అంగన యొక్క స్త్రీల యొక్క అన్ని అవయవాల కంటే సర్వావయవ వ్యతిరిక్తంగా ఒక లావణ్యం ఏదైతే ఉంటుందో, మనం సాక్షాత్తు చూస్తే ముక్కు ఎలా ఉంది, కన్ను ఎలా ఉంది, మూతి ఎలా ఉంది అని ఒక్కొక్క అంగాన్ని కానీ మనం పరిశీలించితే పెద్ద విశేషమేమీ కనిపించదు. కానీ టోటల్ గా సర్వావయవ వ్యతిరిక్తంగా ఒక ఏదైతే ఒక లావణ్యం కనిపిస్తుందో, అలాగే మహాకవుల యొక్క వాక్యాలలో, మహాకవుల యొక్క మాటల్లో ఒక ప్రతీయమానమనేటువంటి వ్యంగ్యార్థం, ప్రతీయమానార్థం ఉంటుంది అంటాడు ధ్వన్యాలోకంలో ఆనందవర్ధనాచార్యుడు. మళ్ళీ ఈ వ్యంగ్యార్థం ఎవరు అర్థం చేసుకోగలరు అంటే శబ్దార్థ శాసన జ్ఞాన మాత్రేణైవ న వేద్యతే, వేద్యతే సతు కావ్యార్థ తత్వజ్ఞైరేవ కేవలం. ఈ వ్యంగ్యార్థం ఎవరు అర్థం చేసుకోగలరయ్యా అంటే శబ్దార్థ శాసన జ్ఞాన మాత్రేణైవ న వేద్యతే, కేవలం శబ్దాల జ్ఞానము, ఆ శబ్దాల యొక్క అర్థ జ్ఞానం ఉంటే మాత్రం సరిపోదు, కేవలం వ్యాకరణ శాస్త్ర జ్ఞానం ఉంటే సరిపోదు. వేద్యతే సతు కావ్యార్థ తత్వజ్ఞైరేవ కేవలం, కావ్యార్థ తత్వజ్ఞులు ఎవరైతే ఉన్నారో, కావ్యం యొక్క తత్వాన్ని బాగా అర్థం చేసుకునేటువంటి సహృదయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ ప్రతీయమానార్థాన్ని అర్థం చేసుకోగలరు అనేసి ఆనందవర్ధనాచార్యులు ధ్వన్యాలోకంలో చెప్తారు. అయితే కుమార సంభవ మహాకావ్యంలో పంచమ సర్గలో పార్వతీదేవి తపస్సు ప్రారంభించిన సందర్భంలో ఆమె అనేక కాలాల్లో అనేక రకంగా కఠోరమైనటువంటి తపస్సు చేస్తుంది. అట్లా చేస్తున్న సమయంలో అప్పుడే గ్రీష్మకాలం తర్వాత వర్షాకాలం ప్రవేశిస్తుంది. పార్వతీదేవి సమాధి స్థితిలో కూర్చొని తపస్సు చేస్తూ ఉంది. ఆ వర్షాకాలపు ప్రథమ ఉదబిందువులు, ఆ జల బిందువులు అలా జాలువారుతాయి. ఈ వర్షాకాలపు ప్రథమ జల బిందువులు జారిన క్రమాన్ని కాళిదాసు చాలా అద్భుతంగా వర్ణించాడు. ఈ శ్లోకాన్ని చిత్రమీమాంసలో కావ్య ప్రకాశలో కావ్య భేదాలు 3 అని చెప్పారు మమ్మటాచార్యుల వారు. ఉత్తమ కావ్యం, మధ్యమ కావ్యం, అధమ కావ్యం లేదా అవర కావ్యం అని 3 భేదాలను అంగీకరించాడు. రసగంగాధరకారుడు ఉత్తమోత్తమ కావ్యం, ఉత్తమ కావ్యం, మధ్యమ కావ్యం, అధమ కావ్యం అని 4 భేదాలని అంగీకరించాడు. చిత్రమీమాంసాకారుడు కూడా రసగంగాధరకారుడిని పంథానే అనుసరిస్తూ ఆయన కూడా ఉత్తమోత్తమ కావ్యం, ఉత్తమ కావ్యం, మధ్యమ కావ్యం, అధమ కావ్యం అనే 4 భేదాలని అంగీకరించాడు. అయితే ఈ ఉత్తమోత్తమ కావ్యానికి ఉదాహరణగా నిశేషశ్చుత చందనం స్తనతటం నిర్మృష్ట రాగోధరో
నేత్రే దూరమనంజనే పులకితాతన్వీత వేయం తను మిథ్యావాదిని దూతి బాంధవ జనస్య జ్ఞాత పీడాగమే వాపిం స్నాతుమిదో గతాసిన పునస్తస్యాధమస్యాంతకం అని ప్రసిద్ధమైనటువంటి శ్లోకాన్ని ఉదాహరణగా ఇచ్చాడు. దానికి విస్తృతమైనటువంటి వ్యాఖ్యానం కూడా చేశాడు. ఇప్పుడు దానిని మనం స్పృశించాం. అయితే దాంతో పాటు మొదట ఈ కుమార సంభవ మహాకావ్యంలో ఈ శ్లోకాన్ని ఉత్తమోత్తమ కావ్యానికి ఉదాహరణగా ఇచ్చాడు. దాని వ్యాఖ్యానంలో ఈ విధంగా చెప్తాడు. ఆ శ్లోకం ఏంటంటే, స్థితాక్షణం పక్ష్మసుతాడితాధరాః పయోధరోత్సేధ నిపాత చూర్ణితాః వలేషు తస్యా స్ఖలితాః ప్రపేదిరే చిరేణ నాభిం ప్రతమోద బిందవః అని. అంటే దీని సామాన్యమైనటువంటి అర్థం ఏమిటంటే, ఆ వర్షాకాలపు జలబిందువులు ఏ విధంగా ఆ పార్వతీదేవి శరీరం మీద జాలువారాయి అని ఆ బిందువులు పడినటువంటి క్రమాన్ని వర్ణించాడు. ఆ వర్షాకాలపు ప్రథమ ఉదబిందువులు స్థితాహ క్షణం పక్ష్మసు ఈ కనుబొమ్మల మీద ఆ జలబిందువులు క్షణం స్థితాహ క్షణకాలం ఆగాయంట. ఆ తర్వాత తాడితాధరాహ అధరాహ పై జలబిందువి తాడిత ఆ వర్షాకాల జలబిందువులు అధరాన్ని కొట్టాయన్నాడు. అలాగే ఆ తర్వాత పయోధరోత్సేద నిపాత చూర్ణితాహ ఆ పయోధరాల మీద ఆ పెదాల మీద నుంచి అధరాల మీద నుంచి పయోధరం మీద పెడి చూర్ణితాహ భవన్ అన్నాడు, పిండి పిండి అయిపోయాయి అన్నాడు. తర్వాత వలీషు తస్యాహ స్ఖలితాహ ప్రపేదిరి ఆ వక్షస్థలం మీద నుంచి వలీషు స్ఖలితాహ వళ్ళులో జాలు ప్రవేశించాయి అన్నాడు. అంతతో గత్వా చిరేణ నాభిం ప్రపేదిరే జలబిందవ చిరేణ నాభిం ప్రపేదిరే నాభిస్థానాన్ని చేరుకున్నాయి అని ఆ జలబిందువులు పడినటువంటి క్రమాన్ని వర్ణించాడు. అయితే ఈ వర్ణించినటువంటి ఈ క్రమం ద్వారా పార్వతీదేవి అతిలోక సౌందర్య రాశి అనే విషయం మనకి ప్రతీయమానార్థంగా ఉంది. అలాగే పార్వతీదేవి సమాధి అవస్థలో కూర్చోనుంది అనే రెండు విషయాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి అనేసి చిత్రమీమాంసాకారుడు అప్పయ్య దీక్షితుల వారు వర్ణించారు. అది ఎలాగా అంటే, జలబిందవ ఉదబిందవ పక్ష్మసు క్షణం స్థితాహ ఆ కనురెప్పల మీద క్షణకాలం ఉన్నాయి అని వర్ణించారు. దీని ద్వారా పార్వతీదేవి కనురెప్పలు కాస్త దట్టంగా ఉన్నాయి. ఎలా ఉంటే అందానికి కారణంగా ఉంటాయో అలా కాస్త దట్టంగా ఉన్నాయి, పలుచగా లేవు అనే అర్థం మనకి తెలుస్తుంది. ఎందుకంటే జలబిందువులు పడినప్పుడు బాగా పలుచగా ఉన్నాయనుకోండి, అవి క్షణకాలం ఆగేటువంటి పరిస్థితి ఉండదు, వెంటనే కిందకి జారిపోతాయి. క్షణం స్థితాహ జలబిందవః అని వర్ణించడం ద్వారా అవి పార్వతీదేవి యొక్క కనుబొమ్మలు కాస్త దట్టంగా ఉన్నాయి అనే విషయం మనకు తెలుస్తుంది. తర్వాత జలబిందుభి అధరః తాడితః అని చెప్పడం ద్వారా, ఇప్పుడు ఆకాశం నుంచి జలబిందువులు ఆకాశం నుంచి పడితే దూరం నుంచి పడ్డాయి కాబట్టి ఆ జలబిందువుల చేత పెదవి కొట్టబడింది అని చెప్పడంలో అర్థం ఉంది. కానీ జలబిందువులు ఎక్కడి నుంచి పడ్డాయి? పక్ష్మాల నుంచి, ఆ కనురెప్పల నుంచి ఈ కొద్ది దూరంలోనే అధరం కొట్టబడింది అని చెప్పడం ద్వారా ఆ పార్వతీదేవి యొక్క అధరము యొక్క సౌకుమార్యం మనకి వ్యక్తమవుతుంది. వలీషు తస్యాహ స్ఖలితా ప్రపేదిరి ఆ వళుల్లో ఆ నీటి బిందువులు ప్రవేశించాయని చెప్పడం ద్వారా ఆ ఉదర రేఖలు స్పష్టంగా ఉన్నాయనే విషయం కూడా మనకి వ్యర్థమవుతుంది. చిరేణి నాభిం అని చెప్పడం ద్వారా నాభి యొక్క గభీరమైనటువంటి నాభి కలిగింది అని పార్వతీదేవి అని ఆమె యొక్క అతిలోక సౌందర్య తత్వం మనకి వ్యక్తం అవుతుంది. అలాగే పార్వతీదేవి సమాధి స్థితిలో కూర్చో ఉంది అనే విషయం కూడా మనకు స్పష్టమవుతుంది. ఎలా స్పష్టమవుతుంది అంటే, ఈ సమాధి అవస్థ యొక్క లక్షణం ఏం చెప్పారు భగవద్గీతలో? సమంకాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్షణాసికాగ్రం స్త్వం దిశశ్చానవలోకయన్. సమంకాయ శిరోగ్రీవం అంటే స్ట్రైట్ గా కూర్చోవాలి, మెడ స్ట్రైట్ గా పెట్టుకోవాలి, ధారయన్నచలం శరీరం అంతా స్థిరంగా ఉండాలి, నాసికాగ్రాన్ని చూస్తూ ఉండాలి అని భగవద్గీతలో చెప్పారు. అలాగే నాసాగ్రన్యస్తనయనః సంవృతాస్య సునిశ్చలః ధ్యాయీత మనసాదేవ మురో విష్టభ్య చాగ్రతః అన్నాడు. నాసాగ్రన్యస్తనయనః ముక్కు యొక్క అగ్రభాగాన్ని చూస్తూ ఉండాలి. సంవృతాస్య
నోటిని మూసుకుని ఉండాలి, నోరు తెరిచి మనం ధ్యానం చేయకూడదు. సునిశ్చల, నిశ్చలంగా కూర్చోవాలి. ధ్యాయీత మనసా దేవం, మనసుతో భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండాలి. ఉరోష్టభ్య జాగ్రత్త, ఉరో భాగాన్ని కాస్త నిటారుగా పెట్టి కూర్చోవాలని, సమాధి స్థితిలో ఎలా కూర్చోవాలి, ధ్యానం చేసేటప్పుడు తపస్సు చేసేటప్పుడు ఎలా కూర్చోవాలి అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పాడు. మరి కాళిదాసు స్థితాక్షణం పక్ష్మసు తాడితాధరాహ అనే శ్లోకం ద్వారా ఆమె సమాధి స్థితిలో కూర్చోందనే విషయం ఎలా మనకి స్పష్టమవుతుంది అంటే, ప్రథమోద బిందవ క్షణం స్థితాహ అని చెప్పడం ద్వారా ఆమె నాసాగ్రన్యస్తనయత్వం వ్యక్తమవుతుంది. ఆమె ముక్కు యొక్క అగ్రభాగాన్ని చూస్తుందనేటువంటి విషయం వ్యర్థమవుతుంది. ఎందుకంటే ఒకవేళ పూర్తిగా కళ్ళు మూసుకుందనుకోండి, అయితే జల బిందువులు అక్కడ ఆగేటువంటి అవకాశం లేదు, జాలువారి కిందకి జారిపోతాయి. అది బాగా కళ్ళు బాగా తెరుచుకో ఉందని అనుకోండి, అప్పుడు ఆ బిందువులు అక్కడ ఆగే అవకాశం లేదు. కాబట్టి ఆమె నాసాగ్ర న్యస్తనయనత్వం వ్యక్తమవుతుంది. ఆమె అదే విధంగా సమృతాస్యత్వం, అధరహ తాడితహ అని వర్ణించడం ద్వారా, జలబిందువులు పక్ష్మాల నుంచి అధరాల మీద పడ్డాయి అని వర్ణించడం ద్వారా ఆమె యొక్క సమృతాస్యత్వం వ్యక్తమవుతుంది. ఒకవేళ ఆమె కాస్త నోరు తెరుచుకోవడం కొంచెం ఆలస్యంగాని ప్రకటిస్తే ఆ జల బిందువులు పెదాన్ని తాకే అవకాశం లేదు, సాక్షాత్తు నోట్లోకి ప్రవేశిస్తాయి. కాబట్టి అధరహ తాడితహ అని చెప్పడం ద్వారా ఆమె యొక్క సమృతాస్యత్వం ప్రకటితమవుతుంది. ఉరహ ఉగ్రత విష్టభ్యత్వం, పయోధరోచ్ఛేద నిపాత చూరితాహ అని వర్ణించడం ద్వారా ఆమె చాలా నిటారుగా కూర్చో ఉంది అనేటువంటి విషయం మనకు వ్యక్తమవుతుంది. ఒకవేళ ఆమె నిటారుగా కూర్చోకుండా ఇలా వంగి కూర్చుందనుకోండి, అధరాల మీద నుంచి ఆ జల బిందువులు ఒడిలో పడిపోతాయి, వక్షస్థలం మీద పడేటువంటి అవకాశమే లేదు. కాబట్టి ఈ విధంగా కాళిదాసు వర్ణించడం ద్వారా ఆమె యొక్క నాసాగ్రన్యస్తనయనత్వం వ్యక్తమవుతుంది, సమృతాస్యత్వం వ్యక్తమవుతుంది. ఉరోభాగం అగ్రత విష్టభ్య అనే విషయం కూడా మనకి వ్యక్తమవుతుంది. ఈ విషయాన్ని అప్పయ్య దీక్షితుల వారు చిత్రమీమాంస అనే గ్రంథంలో ఉత్తమ కావ్యానికి ఉదాహరణగా ఇస్తూ ఈ విధమైనటువంటి వ్యాఖ్యానం చేశారు. తర్వాత నా ప్రయోజనం అనుద్దిశ్య మందోపి న ప్రవర్తతే అంటాం. ప్రయోజనం అనుద్దిశ్య మందోపి న ప్రవర్తతే, ప్రయోజనం లేకుండా ఎవరు మూర్ఖుడు కూడా ఏ పని చెయ్యడు. కాబట్టి ఈ కావ్యం యొక్క పరమ ప్రయోజనం ఏమిటి అని మనం ఆలోచిస్తే, కావ్య ప్రకాశలో కావ్యం యశసే అర్థకృతే వ్యవహార విదే శివేతరక్షతయే సజ్జహ పరినిర్వృత్తయే కాంతా సంహితయోపదేశయుజే అని కావ్యానికి ప్రయోజనాలు చెప్పారు. అలాగే భామహుడు కావ్యాలంకారంలో ధర్మార్థ కామ మోక్షేషు వైచక్షణ్యం కళాసుచ కరోతు ప్రీతిం కీర్తించ సాధు కావ్య నిషేవణం అనేసి ఈ కావ్యానికి ప్రయోజనాలను చెప్పారు. కానీ కావ్యానికి ప్రయోజనాలు యశస్సు అన్నాడు, అర్థం అన్నాడు, వ్యవహార జ్ఞానం అన్నాడు, శివేతరక్షతి అన్నాడు, సజ్జహ ప్రవృత్తి కాంతా సంహిత ఉపదేశం అన్నాడు. ఇవన్నీ చూసి ధర్మార్థ కామ మోక్ష రూపమైనటువంటి ప్రయోజనం కూడా ఉందన్నాడు భామహుడు. ఇవన్నీ విని దశరూపకారుడు చాలా పరిహసించాడండి. ఆయన అంటారు, ఆనంద నిస్యందిషు రూపకేషు యుత్పత్తి మాత్రం ఫలం అల్పబుద్ధి యోపీతిహాసాదివదాహ సాధు తస్మై నమః స్వాధు పరాంగుఖాయ అన్నాడు. స్వాధు పరాంగుఖాయ, ఒక నాటకం గాని ఒక కావ్యం గాని మనం దేనికోసం చదువుతాం, దేనికోసం చూస్తాం? ఒక సినిమా ఆనందం కోసం చూస్తాం, అంతేగాని మనకు ధర్మార్థ కామ మోక్షాల యొక్క వచ్చేస్తాయని మనం సినిమా చూడం, అలాగే ఒక కావ్యం కూడా చూడడం అని ఆయన అభిప్రాయం. ఉపదేశం కోసం మనం సినిమా చూస్తామా? కాబట్టి స్వాధు పరాంగుఖాయ, ఆనందించడానికి ఇష్టం లేనటువంటి వాళ్ళకి, అలాగే ఎంజాయ్ చేయడం చేత కాని వాళ్ళకి పెద్ద నమస్కారం అయ్యా. కావ్యం యొక్క పరమ ప్రయోజనం ఆనందం మాత్రమే. ఆనంద నిస్సందిషు రూపకేషు వ్యుత్పత్తి మాత్రం ఫలమల్ప బుద్ధికి. కాబట్టి దానికి ఆనందమే పరమ ప్రయోజనం కలిగినటువంటి కావ్యాలకి ధర్మార్థ కామ మోక్షాలు, యశస్సు ఇవన్నీ ఎవరైతే చెప్పారో వాళ్ళకు ఒక పెద్ద నమస్కారం అన్నాడు ధనంజయుడు. అది అట్లా పక్కన పెడితే, కానీ కావ్యానికి పరమ ప్రయోజనం ఆనందం అయితే అయి ఉండొచ్చుగాక, కానీ ఉపదేశం అనేది మాత్రం కూడా ప్రధానమైనటువంటి అంశం. ఒక సినిమా సమాజంలో తీసుకొచ్చినటువంటి మార్పు ఎంతమంది పండితులు, ఎంతమంది మహానుభావులు ఎన్ని స్టేజీలెక్కి
వాళ్ళు ఉపదేశాలు చేసిన అంత మార్పు సమాజంలో తీసుకురాలి. ఒక సినిమా ద్వారా వచ్చినటువంటి మార్పు, అది ఏ విధమైనటువంటి మార్పు కావచ్చు. కాబట్టి సినిమాకి కానీ కావ్యానికి కానీ ఆనందం పరమ ప్రయోజనమే, కాదనడం లేదు. కానీ ఉపదేశం కూడా ఒక ప్రయోజనమే. అందుకే ఈ కుమార సంభవ మహాకావ్యంలో అనేకమైనటువంటి సూక్తులు ఉన్నాయి. ఒక్కొక్క సూక్తి ఒక్కొక్క మనం జీవితంలో ఎలా వ్యవహరించాలి, సమాజం యొక్క స్వరూపం, అనేక విషయాలను మనకు బోధిస్తుంది. అయితే కేవలం పార్వతీదేవి పాత్ర చిత్రణ ద్వారా మనకి ఎటువంటి ఉపదేశం లభిస్తుంది అనే అంశం మీద కొంచెం మాట్లాడుకుందాం. మన జీవితంలో ఏదో ఒకటి మనం సాధించాలి అనుకున్నప్పుడు, అంటే ఇవి పెద్దలను ఉద్దేశించి చెప్పినటువంటి విషయం కాదు, సామాన్యంగా దీనికి ఏ ప్రయోజనం అయి ఉండొచ్చు అని ఊహించి చెప్తున్నటువంటి మాటలు మాత్రమే ఇవి. సామాన్యంగా మనం జీవితంలో ఏదో ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి అని మనం అనుకున్నప్పుడు దానికి కావలసినటువంటి పని ఎట్టబడితే అట చేస్తే మనం లక్ష్యాన్ని చేరుకోగలమా? ప్రతి పనికి కూడా ఒక క్రమ పద్ధతి ఉంటుంది. ఆ క్రమ పద్ధతిలో మనం కానీ పని చేస్తే మనం లక్ష్యాన్ని సులభంగా చేరుకోగలం. అయితే మన లక్ష్య నిర్ధారణ ఎలా ఉండాలి? లక్ష్య నిర్ధారణకి పూర్వం మనం ఏమేమి ఆలోచించుకోవాలి అంటే, ఒక లక్ష్యాన్ని మనం నిర్ధారించుకునే ముందు మొట్టమొదట మనలో ఉండేటువంటి సామర్థ్యం ఏమిటి, మనం ఎంచుకోబోయేటువంటి లక్ష్యం ఏంటి, ఈ సామర్థ్యము ఆ లక్ష్య సాధనకి సరిపోతుందా అని ముందు మనం గ్రహించుకోవాలి. నేను సింగర్ కావాలనుకున్నాను అనుకోండి, నాకు తగినటువంటి గొంతు కావాలి కదా, అక్కడ అన్ని ప్రయత్నంతో సాధించలేం కదా. కాబట్టి మనం లక్ష్యాన్ని నిర్ధారించుకునే ముందు మనలో ఉండేటువంటి సామర్థ్యము ఆ లక్ష్య సాధనకి పనికొస్తుందా లేదా అని ముందు ఆలోచించుకోవాలి. అలాగే లక్ష్యాన్ని నిర్ధారించుకున్న తర్వాత ఆ లక్ష్యం యొక్క ప్రాధాన్యం ఏమిటి, దాని యొక్క గొప్పతనం ఏమిటి, దాని యొక్క మాహాత్మ్యం ఏమిటి అని మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే దాని ద్వారా మనకు వచ్చే ప్రయోజనం ఏమిటి అని కానీ మనం స్పష్టంగా తెలుసుకుంటే, ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే విఘ్నైర్ ముహుర్ముహురపి ప్రతిహన్యమానాహ ప్రారబ్ధముత్తమ గుణాహ న పరిత్యజంతి అని చెప్పిన విధంగా, భర్తృహరి చెప్పిన విధంగా, మనకి ఆ మహాకార్య సాధనలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా సరే దాన్ని మనం వదిలిపెట్టాం. ఎందుకంటే దాని మాహాత్మ్యం, దాని గొప్పతనం ఏంటో మనకు తెలుసు. అది సాధిస్తే మనకు కలిగే ప్రయోజనం ఏమిటో మనకు తెలుసు. తద్వారా మనకు వచ్చే తృప్తి ఏంటో మనకు తెలుసు. కాబట్టి ముందు మన లక్ష్యాన్ని నిర్ధారించుకునే ముందు మొదట ఆ ప్రాప్తవ్య వస్తున మనం కావాలనుకునేటువంటి ఆ లక్ష్యం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ప్రయత్నం ప్రారంభించాలి. ప్రయత్నం ప్రారంభించే ముందు సాధన సామగ్రి సజ్జీకరణం, దానికి కావలసినటువంటి సాధనాలన్నీ కూడా మనం తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత ప్రయత్నం ప్రారంభిస్తాం. ప్రయత్నం చేసినప్పటికీ కూడా మనకు ఫలితం రాకపోతే తర్వాత మనం ఒక సింహావలోకనం చేసుకుంటాం. మనం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఏదైనా లోపం ఉందా అని ఒక్కసారి చూసుకుని మరి గురుతర ప్రయత్నం చేస్తాం, దానికంటే గొప్ప ప్రయత్నం చేస్తాం. మళ్ళీ యత్నే కృతి యదిన సిద్ధ్యతి కోత్ర దోష, ఒకవేళ రాకపోతే మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇలా చేస్తే తప్పకుండా ఎవరైనా కానీ లక్ష్యాన్ని చేరుకుంటారు. ఈ విధంగా ఒక మహాకార్య సాధనా క్రమం కుమార సంభవ మహాకావ్యంలో పార్వతీదేవి యొక్క పాత్రలో ఎలా ఉంది అని కానీ మనం పరిశీలిస్తే, మొట్టమొదట ప్రాప్తవ్య వస్తున సంపూర్ణ జ్ఞానం సంపాదించాలన్నావు కదా. ఏదైతే మనం పొందాలి అనుకుంటున్నామో ఆ విషయానికి సంబంధించినటువంటి సంపూర్ణ జ్ఞానం ఉండాలి. ఇప్పుడు పార్వతీదేవికి ప్రాప్తవ్య వస్తువు ఏంటి, ఆమె సాధించవలసినటువంటి లక్ష్యం ఏమిటి? పరమేశ్వరుని భర్తగా పొందాలి. అయితే పరమేశ్వరుడు ఎటువంటి వాడు అనే జ్ఞానం ఆమెకు ఉందా అనేది మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే, బ్రహ్మచారి వేషం ధరించి వచ్చి పరమేశ్వరుని మాయావటి రూపంలో ఉన్నటువంటి శివుడు తన్ని ఎంతగానో నిందించుకుంటాడు. ఆ సందర్భంలో ఆయన అంటాడు, అటువంటి శివుడు నువ్వు భర్తగా పొందాలనుకుంటున్నావా? ఆయన దిగంబరుడు, అలక్ష జన్మ, ఆయన ఎప్పుడు పుట్టాడో మనకు తెలియదు. ఈ విధంగా ఎంతగానో నిందించినప్పుడు ఆయన చెప్పిన ప్రతి పదానికి కూడా, ప్రతి నిందకి కూడా పార్వతీదేవి సమాధానం చెప్తుంది. అది ఎలాగా అంటే కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఆమంటుంది, ఉవాచ చైనం పరమార్థతోహరం నవేచి నూనం యత ఏవ మార్థమాం
అలోక సామాన్యమచింత్య హేతుకం ద్విషంతి మందాశ్చరితం మహాత్మనాం. పరమార్థత హరం త్వం న జానాసి. శివుణ్ణి నువ్వు బాహ్య స్వరూపం మాత్రమే నువ్వు చూస్తున్నావు. వస్తుత పరమేశ్వరస్య తత్వం వర్తతే తత్ త్వం న జానాసి. ఆయన యొక్క తత్వం ఏమిటి అనేది నిజానికి నీకు తెలియదు. అలోక సామాన్యం అచింత్య హేతుకం ద్విషంతి మందాహ చరితం మహాత్మనం. మూఢబుద్ధులైనటువంటి వాళ్ళు, మూర్ఖులు మహాత్ముల యొక్క చరిత్రని అర్థం చేసుకోకుండా నిందిస్తూ ఉంటారు. కాబట్టి నీకు పరమేశ్వరుడు యొక్క తత్వం నీకు అర్థం కాలేదు. మళ్ళీ నువ్వు అకించనుడు అన్నావు. ఆయన దగ్గర ఏమీ అన్నావు. ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు అని ఎన్నో మాటలు నువ్వు నిందించావు. దానికి సమాధానం ఏమిటంటే అకించన సన్ ప్రభవస్స సంపదాం. ఆయన అకించనుడే, ఆయన దగ్గర ఏమీ లేదు. కానీ ప్రభవ సంపదాం ప్రభవ స సంపదాం, ఆయన సర్వ సంపదలకు కూడా పుట్టినిల్లు. త్రిలోకనాథ పితృసద్మగోచర, ఆయన శ్మశాన నివాసే. కానీ త్రిలోకనాథ, 3 లోకాలకు కూడా ఆయన ప్రభువు, ఆయన నాథుడు. స భీమరూప శివ ఇత్యుదీర్యతే. సహ భీమరూపవు, కానీ సహ శివ ఇది ఉదీర్యతే. మంగళకరుడు అని శివుడు అంటారు ఆయన్ని. శివ శబ్దానికి మంగళకారి అని అర్థం. కాబట్టి నసంతి యాథాచి విదఃపినాకని. కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరు కూడా పరమేశ్వర తత్వం బాగా తెలిసిన వాళ్ళు, ఉన్నట్టుగా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అన్నాడు. ఇంకా విభీషణోద్భాసి పినద్ధ భోగివా గజాలంబిదుకూలధారివా కపాలివా స్యాతపదేంద్ర శేఖరం న విశ్వమూర్తేరవధార్యతే వపుః అన్నాడు. విభూషణుడు ఆయన సర్పాల్ని ధరించని, సర్పాల్ని అలంకరించుకొని మంచి మంచి ఆభరణాలను ధరించని, నాకేమీ తేడా లేదు. గజాజినాలంబిదుకూల ధారివి, పట్టు వస్త్రాలు ధరించని, కానీ గజ చర్మాన్ని ధరించని, నాకేమీ తేడా లేదు. అయినప్పటికీ కూడాను నా మనసు మాత్రం ఆయన ఎందే లగ్నమైంది అనేసి పరమేశ్వర తత్వం ఆమెకి బాగా స్పష్టంగా తెలుసు అనే విషయం మనకి ఆమె చెప్పినటువంటి సమాధానాల్లో మనకి తెలుస్తుంది. మళ్ళీ వపుర్విరూపాక్షమలక్ష జన్మత లాస్ట్ లో ఒక మాట అంటుంది. వపుర్విరూపాక్షమలక్ష జన్మత దిగంబరత్వేన నివేదితం వసు. వరే ఆయన అంటాడు, వపుర్విరూపాక్షమలక్ష జన్మత దిగంబరత్వేన నివేదితం వసు వరేషు యద్బాల మృగాక్షి ముర్గ్యతే తదస్తి కిం వ్యస్తమపి త్రిలోచనే. వపుః విరూపాక్ష, ఒక అమ్మాయి ఒక వరుణ్ణి కోరుకునేటప్పుడు ఏమేం చూస్తుంది? మొట్టమొదట ఏం చూస్తుంది? రూపాన్ని చూస్తుంది. సహ విరూపాక్ష, ఆయన పెద్ద అందగాడు, విరూపాక్షుడు. అలక్ష జన్మత, పోనీ నా వయసుకు తగినవాడా అని రెండో విషయం, నా వయసుకు తగినవాడా అనైనా చూసుకోవాలి కదా, అది నువ్వు చూసుకోలేదు. ఎందుకంటే అలక్ష జన్మత, ఆయన ఎప్పుడు పుట్టాడో తెలియదు, ఆయన తెలీదు. వరేషు యద్ బాలమృగాక్షి వరేషు యద్ మృగ్యతే. ఎప్పుడైనా ఒక అబ్బాయిని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ ఏ అంశాలు మనం చూస్తామో అందులో తదస్తి కిం వ్యస్తమతి త్రిలోచనే, ఆ త్రిలోచనుడు ఎందు, ఆ శివుడు ఎందు వ్యస్తం ఒక్కటైనా ఉన్మత అన్నారు. అలక్ష జన్మ, ఆయన జన్మ ఆయన ఎప్పుడు పుట్టాడో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆయన ఆది మధ్యాంతరహితుడు. అటువంటి ఈ సృష్టికి ఆది పురుషుడైనటువంటి ఆయన జన్మని మనమేమి నిర్ణయిస్తాం? కాబట్టి అదొక్కటే మాత్రం నువ్వు బాగా చెప్పావయ్యా, ఆయన ఈ సృష్టికే ఆది పురుషుడు అని పార్వతీదేవి ఆ పరమేశ్వరుడు యొక్క తత్వం బాగా తెలుసుకుని ఆ తర్వాత మాత్రమే ఆయన భర్తగా పొందాలని నిర్ణయించుకుంది. సహజంగా శ్రేయాంసి బహువిఘ్నాని అన్నట్టుగా ఏదైనా మహాకార్య సాధన మనం ప్రారంభించినప్పుడు, మహాకార్యాన్ని సాధించాలి, ఒక లక్ష్యాన్ని మనం సాధించాలి అనుకున్నప్పుడు అనేకమైనటువంటి విఘ్నాలు వస్తూ ఉంటాయి. ఆ విఘ్నాలు కొంతమంది మన మీద ఉండేటువంటి ప్రేమతో మనల్ని నివారించడానికి ప్రయత్నం చేస్తుంటారు. కొంతమంది ఈర్ష్యతో శల్య సారథ్యం చేస్తుంటారు. నువ్వా దాన్ని సాధిస్తావా, అది ఎంతమంది ప్రయత్నం చేస్తారో నీకు తెలుసా, అది నువ్వు చేయగలవా అని శల్య సారథ్యం కూడా కొంతమంది చేస్తుంటారు, అది ఈర్ష్యతో. అదే కాకుండా కొంతమంది ప్రేమతో కూడా మనల్ని మన లక్ష్యాన్ని మన లక్ష్యం నుంచి మనల్ని దూరం చేస్తూ ఉంటారు. అది
ఈ కుమార సంభవ మహాకావ్యంలో ఎప్పుడైతే పార్వతీదేవి తన తల్లి అయినటువంటి మేనాదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు, అమ్మ నేను ఈ విధంగా తపస్సు చేయడానికి వెళ్ళాలనుకుంటున్నాను, నువ్వు అనుమతి ఇమ్మంటే ఆమె తన కూతురి మీద ఉండేటువంటి ప్రేమాతిశయం చేత ఈ విధంగా చెప్తుంది. మనీషిత సంతి గృహేషు దేవతాః తపః క్వ వత్సే క్వచ తావకం వపుః పదం సహేత భ్రమరస్య పేలవం శిరీష పుష్పం న పునః పతత్రిణః. సుకుమారమైనటువంటి శిరీష పుష్పం మీద భ్రమరం వాల్తే అది సహిస్తుంది, అదే ఒక పక్షి వచ్చి వాల్తే అది సహిస్తుందా? అదే విధంగా నీది చాలా అత్యంత కోమలమైనటువంటి నీ శరీరము కఠోర తపస్సుకి పనికొస్తుందా అని చెప్పి ఆమెను ఎంతగానో నివారించడానికి ప్రయత్నిస్తుంది. కానీ కాళిదాసు ఆ మాట అన్నారు, కయిప్సితార్థ స్థిర నిశ్చయం మనః పయశ్చ నిమ్నాభిముఖం ప్రతీపక. పార్వతీదేవి సామాన్యురాలు కాదు, స్థిర నిశ్చయం కలిగినటువంటి, లక్ష్య సాధనలో చాలా స్థిర నిశ్చయం కలిగినటువంటి పార్వతీదేవి ఆమె ప్రేమపూర్వకమైనటువంటి మాటలు కూడా ఆమె నిరోధించలేకపోయాయి. కాబట్టి విఘ్నాలు, ఏ రకమైనటువంటి విఘ్నాలు వచ్చినా సరే వాటికి మనం లొంగకుండా మన లక్ష్య సాధనలో మనం ముందడుగు వేయాలి. తర్వాత సాధన సామగ్రి చేసుకోవాలనుకున్నాం కదా, సరే టైం అయిపోతే చెప్పండి ముగిస్తాను. సాధన సామగ్రి సజ్జీకరణం అన్నాం కదా, అప్పుడు తపస్సు చేయాలి కదా అనేసి ఉన్న పళంగా సర్వాలంకార విభూషితురాలై వనానికి వెళ్ళిందా అంటే పార్వతీదేవి విముచ్య సాహార మహార్య నిశ్చయ విలోలయష్టి ప్రవిలుప్త చందనం వబంధ బాలారుణ బభ్రువల్కలం పయోధరోచేద విశీర్ణ సంహతి. ఈ విధంగా ఆమె అన్ని అలంకారాలన్నీ తీసేసి వల్కల వస్త్రాన్ని ధరించి జటాజూటాల్ని ధరించి ఆమె వనానికి వెళ్ళిందట. మళ్ళీ మహార్హశయ్య పరివర్తనచ్యుతై స్వకేశ పుష్పైరపి యాస్మధూయతే అశేతసా బాహులతోపధాయిని నిషేధుషి స్థండిల ఏవ కేవలే. ఆమె అక్కడికి వెళ్ళి పట్టు పాన్పు మీద పడుకోలేదు, కేవలం చేతిని దిండుగా చేసుకుని ఆమె కఠినమైనటువంటి నేల మీదే శయనిస్తూ ఈ విధంగా తపస్సుకు సంబంధించినటువంటి కఠోర నియమాలన్నీ పాలిస్తూ ఆమె తపస్సు చేయడం ప్రారంభించింది. బ్రహ్మచారి వచ్చాడు, ఎన్నో ఆటంకాలు కలిగించడానికి ప్రయత్నించాడు, అయినప్పటికీ కూడాను పరమేశ్వర ప్రత్యక్షం కాలేదు. అయితే మళ్ళీ గురుతర ప్రయత్నం చేస్తుంది. గురుతర ప్రయత్నం చేసి కఠోరమైనటువంటి తపస్సు చేసి చివరికి ఏమంటుందంటే, ఒక్క నిమిషం అండి, మీకు ఒక 5 నిమిషాల సమయం ఉందమ్మా. అలాగే ఆ లాస్ట్ లో చివరిలో ఏమంటే పరమేశ్వరుడు ఆ విధంగా నిందిస్తూ ఉంటే పార్వతీదేవి ఒక తన సఖురాల్ని, తన స్నేహితురాల్ని పిలిపించి ఒక మాట అంటుంది. నివార్యత మాలికిమప్యయం వటుః పునర్వివక్ష స్ఫురితోత్తరాధరః న కేవలం యో మహతోపభాషతే శృణోతి తస్మాదపి యస్స పాపభాక్. నివారిత హే అలి తం నివారితం స్ఫురితః అధరః అస్తి పునర్వివక్షుః అస్తి సహ. ఆయన ఈ బ్రహ్మచారి, ఆయన అధరం ఇంకా స్పందిస్తుంది, ఏదో మాట్లాడదలుచుకుంటున్నాడు, ఇంకా పరమేశ్వరుని నిందించాలి అనుకుంటున్నాడు. కాబట్టి నివారితం, ఆయన్ని అక్కడి నుంచి పంపించేసాయి. న కేవలం యో మహతోపభాషతే, మహాత్ముల్ని ఎవరైతే నిందిస్తారో వాళ్ళు పాపాన్ని పొందుతారు. అంతేకాదు సుమా, శృణోతి తస్మాదపి యస్స పాపభాక్, దాని ద్వారా ఎవరైతే వింటారో వాళ్ళు కూడా పాపాన్ని పొందుతారు. నిందించిన వాడు ఎంత పాపాన్ని అయితే పొందుతాడో విన్నవాడు కూడా అంతే పాపాన్ని పొందుతాడు. కాబట్టి వెంటనే ఆయన్ని ఇక్కడి నుంచి పంపించేయి అని చెప్పేసి తన స్నేహితురాల్ని పిలిచి అక్కడి నుంచి పంపించేయమంటుంది. ఈ విధంగా చేస్తూ వెంటనే ఇసురుగా వెళ్ళిపోతూ ఉంటే వెంటనే పరమేశ్వరుడు తన నిజస్వరూపంలో ప్రత్యక్షమయ్యి పార్వతీదేవి చేయబట్టుకుని అద్య ప్రభృత్యవనితాంగి తవాస్మి దాసః క్రీతః తపోభిః అంటాడు. కాబట్టి ఈ రోజు నుంచి నేను మీకు దాసుడినైపోయాను. ఎందుకు అంటే తపోభిః క్రీతః అస్మి, నీ తపస్సు చేత నేను కొనబడ్డాను, కాబట్టి ఈ రోజు నుంచి నేను నీకు దాసుడిని అంటాడు. కాబట్టి పార్వతీదేవి ఈ విధంగా తన లక్ష్య సాధనలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే లక్ష్యాన్ని సాధించింది. ఎందుకంటే పరమేశ్వరుడు యొక్క గొప్పతనం ఆమెకు తెలుసు కాబట్టి. ఈ విధంగా మహాకార్య సాధనా క్రమం మన విద్యార్థులకి, మనకి కూడా ఇటువంటి ప్రయోజనం మనకి ఈ కావ్యం ద్వారా లభిస్తుంది.
కాబట్టి అందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఏదో నాకు తెలిసినటువంటి అంశాలు మీ ముందు చేశాను. ఎలా ఉన్నాయో నమస్తే అండి. ధన్యవాదాలు డాక్టర్ కామాక్షి గారు. చాలా చక్కటి కంఠం, మంచి ధారణ కలిగి చాలా బాగా అనర్గళంగా సాగింది మీ ప్రసంగం. పురాకవీనాం గణనా ప్రసంగే కనిష్ఠికాధిష్ఠిత కాళిదాసః అద్యాపి తత్తుల్య కవేరభావాత్ అనామికా సార్ధవతి బభూవ అనే పద్యంతోనే, అనే శ్లోకంతోనే మొదలవుతుంది కాళిదాసు మీద మాట్లాడాలంటే. మీరు కూడా అలాగే మొదలుపెట్టి చాలా చక్కటి విషయాన్ని మీరు తెలియజేశారు. మీరు చెప్పినటువంటి ఈ అస్త్యుస్తరస్యాం దిశి దేవతాత్మ హిమాలయోనామ నగాధిరాజ వింటే, మా తండ్రి గారు వివి టొంట్వే అని మచిలీపట్నంలో ఉండేవారు. ఆయన తరచూ దీన్ని ప్రస్తావించేవారు అనమాట. ఆయన మాట్లాడే మాటల్లో నా తండ్రి గారు నాకు గుర్తుకొచ్చారు ఈ శ్లోకం విన్న తర్వాత. చాలా చక్కగా కుమార సంభవం, తారకాసురుని సంహారం కోసం ఎలా కుమార సంభవం జరిగింది, కుమారస్వామి జననం కోసం హైమవతి చేసిన తపస్సు, ఈ వివరాలు, అలాగే కాళిదాసు ఉపమా కాళిదాసస్య అంటూ ఆయన ఉపమాలంకారమే కాదు అర్ధాంతర న్యాసాలంకారం కూడా చాలా చక్కగా ప్రయోగించారు అనేటువంటి కొన్ని ఉదాహరణలతో సహా చెబుతూ చాలా చక్కటి విషయాన్ని మీరు మాతో పంచుకున్నారు. మీ సమయాన్ని, చాలా తక్కువ సమయమే మీకు దొరికింది అన్నారు. దీనికి మీరు నేను కూడా 3 రోజుల ముందే చెప్పినట్టున్నారు. అయినా కానీ ఈరోజు పొద్దున్న మీరు చెప్పినటువంటి ఇది కూడా నేను విన్నట్లయితే ఇప్పుడిప్పుడే నేను ఇంకా దీనికి సిద్ధం కావాలి అని చెప్పి అన్నారు. మీ సమయాన్ని మీరు దీనికోసం పెట్టి మా మిత్రులకు, అలాగే మా బృందంలో ఉన్నటువంటి హితులకు అందరికీ కూడా చక్కటి అవకాశాన్ని కుమార సంభవం గురించి తెలుసుకోవడానికి తెలియజేసినందుకు మా అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు ధన్యవాదాలు భావనాప్రియ బృందం తరఫున. పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియా భకు వందనం. సత్కవీశ్వర కల్పనా రస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.